ఐబీపీఎస్ పీఓకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడ మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అండి 21 జూలై 2025 అండి. సో ఎవరైనా అప్లై చేయాలని అనుకుంటే ఈ డేట్ లోపే మీరు అప్లై చేయవలసి ఉంటుంది. సో ఇది అప్లై చేయాలంటే ఏజ్ క్రైటీరియా ఏంటి, 20 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ అండి. ఏజ్ ప్రకారం అయితే క్వాలిఫికేషన్ ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు. అంటే దీని ఫీజు వచ్చేటప్పటికి ఓబీసీ వాళ్ళకి కానీ జనరల్ కేటగిరీ వాళ్ళకి కానీ 850 రూపీస్ ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కొన్ని అదర్ పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 175 రూపీస్ అండి. సో వేకెన్సీస్కి వచ్చేటప్పటికి మొత్తం అన్ని బ్యాంక్స్ కలిపి అంటే మనకి నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి, ఆ బ్యాంక్స్ అన్నింటికి కలిపి 5208 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అప్రాక్సిమేట్గా మీకు శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీ అనేది మీకు ఇన్ హ్యాండ్ అంటే చేతికి వచ్చేది అప్రాక్సిమేట్గా 76,000. అలాగే గ్రాస్ అండి అంటే ఓవరాల్ శాలరీ అంటారు దీన్ని, సో 90,000. సో ఈ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే మనకి ఆగస్ట్ 2025లో ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి అక్టోబర్ 2025లో ఉంటుందండి. సో మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చామనుకోండి, ఇంగ్లీష్లో మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయండి. టోటల్ టైం 20 మినిట్స్ మాట, అంటే సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ సపరేట్ టైమింగ్ ఉంటుందండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చేటప్పటికి 35 క్వశ్చన్స్ ఉంటాయి, దీనికి 30 మార్క్స్ అండి. ఇక్కడ కూడా మనకి సెక్షనల్ టైం 20 మినిట్స్ మాత్రమే. అలాగే రీజనింగ్కి వచ్చేటప్పటికి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ అండి, 20 మినిట్స్ టైం ఉంటుంది. నెక్స్ట్ టోటల్గా ఏంటంటే 100 క్వశ్చన్స్ మాట, 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్, 60 మినిట్స్. మీరు అప్రాక్సిమేట్గా ఖచ్చితంగా మీరు 50+ రాస్తే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుందండి ప్రిలిమినరీ ఎగ్జామ్లో. సో ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్తారండి. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇందులో మనకి ఏంటంటే రీజనింగ్ సెక్షన్ ఉంటుంది. టోటల్గా 40 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. ఓన్లీ రీజనింగ్ సెక్షన్ యొక్క టైం అండి 50 మినిట్స్ మాట. అలాగే కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్, ఎకానమీ రిలేటెడ్గా కూడా అడుగుతారండి. ఇక్కడ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. ఈ సెక్షన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ స్కోర్ చేసే సెక్షన్ ఇదే మాట. సో దీని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయవలసి ఉంటుంది. దీనికైతే టైం 25 మినిట్స్ అండి ఆ పర్టికులర్ సెక్షన్కి. ఇంగ్లీష్కి వచ్చామనుకోండి 35 క్వశ్చన్స్, 40 మార్క్స్, 40 మినిట్స్. ఈ సెక్షన్లో కూడా స్కోరింగ్ చాలా ఈజీగా చేయొచ్చు. సో ఈ సెక్షన్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మిక్స్ అయ్యి ఉంటుందండి ఇందులోనే. ఇది 35 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ మార్క్స్ అయితే 50 మార్క్స్. టోటల్గా మనకి డ్యూరేషన్ వచ్చేటప్పటికి 45 మినిట్స్ అండి. సో మొత్తం టోటల్గా 145 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కి. టోటల్ టైం 160 మినిట్స్. ఇది కాకుండా దానికి ఫాలోయింగ్లోనే మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుందండి. 2 క్వశ్చన్స్ ఉంటాయి డిస్క్రిప్టివ్లోనే, మీకు 25 మార్క్స్ ఉంటుందండి, 30 మినిట్స్ మాట డ్యూరేషన్. సో ఇది కానీ మెయిన్స్ ఏదైతే ఉందో ఈ 200కి అప్రాక్సిమేట్గా ఈ డిస్క్రిప్టివ్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో 200కి అప్రాక్సిమేట్గా మీరు 100 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ చేతిలో జాబ్ ఉంటుందండి. ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది ఫాలోయింగ్. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే పాసిబిలిటీ ఉంటుందండి. ఆల్ ది బెస్ట్.